హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3వ తరగతి 2వ పాఠం అడిషన్స్కి సంబంధించిన వర్క్షీట్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, డూ ద అడిషన్స్. ఇక్కడ మనకి అడిషన్స్ ఇచ్చాడు, అవి నీట్గా చేయాలి. సెకండ్ క్వశ్చన్, ఏ బాక్స్ హ్యాస్ 48 pencils. If you add 12 more pencils, how many pencils will be there? Answer, pencil originally in the box 48, pencils added 12. Total number of pencils 48 plus 12 equal to 60. 45 plus 15 equal to 70. Is this correct answer? If not, correct it. Answer, no, this is not the correct answer. Correct answer is 45 plus 15 equal to 60. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనకు అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు, వాటిని మనం సైడ్ వేసుకొని నీట్గా చేసి ఆన్సర్స్ రాయాలి. ఫిఫ్త్ వన్, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ 59, 76. ఆ రెండింటిని కూడితే ఎంత ఆన్సర్ వస్తుందనేది మనం అక్కడ రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2, రైట్ ద నెంబర్స్ ఫర్ గివెన్ నెంబర్ నేమ్స్ అండ్ డూ ద అడిషన్స్. ఇక్కడ మనకి నెంబర్ని వర్డ్స్ రూపంలో ఇచ్చాడు, దాన్ని మనము నెంబర్ రూపంలో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన అడిషన్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చాందినికి మ్యాథ్స్లో 42 మార్కులు, ఇంగ్లీష్లో 37 మార్కులు వచ్చాయి. ఆమె టోటల్ మార్క్స్ మనం కనుక్కోవాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఒక లైబ్రరీలో 34 కథా పుస్తకాలు మరియు 45 బొమ్మల పుస్తకాలు ఉన్నాయి. అయినా అక్కడ మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయో టోటల్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఒక బస్సులో 34 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అలాగే తర్వాత బస్ స్టేషన్లో 18 మంది ప్యాసింజర్స్ బస్సు ఎక్కారు. అయినా మొత్తం ప్యాసింజర్స్ ఎంతమందో మనం కనుక్కోవాలి. వర్క్షీట్ నెంబర్ 3, ఫస్ట్ వన్లో మనకి ఆడిషన్స్ ఇచ్చాడు. ఆడిషన్స్ సంబంధించిన ఆన్సర్స్ని సంఖ్యారేఖ రూపంలో ఇచ్చాడు. మనం ఇక్కడ ఆన్సర్ చేసి పైన ఎక్కడున్నాయో గుర్తించి కింద మనం రాయాలి. సెకండ్ వన్, డూ ద ఫాలోయింగ్ అడిషన్స్. కింద ఇచ్చే అడిషన్స్ని మనం నీట్గా వేసుకొని చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, 360 కంటే 5 ఎక్కువ ఉన్న నెంబర్ని మనం యాడ్ చేసి రాయాలి. అలాగే 722 కంటే 7 ఎక్కువ ఉన్న నెంబర్ని కూడా రాయాలి. అలాగే 162కి 1 యాడ్ చేసి రాయాలి. అలాగే 3 అంకెల పెద్ద సంఖ్య అన్నప్పుడు 999, 1 అంకె చిన్న సంఖ్య అన్నప్పుడు 1. ఆ రెండింటిని అడిషన్ చేయాలి. అడిషన్ చేశాక వచ్చిన ఆన్సర్ని మనం గుర్తించి బ్రాకెట్లో ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4, ఇక్కడ ఇచ్చిన అడిషన్స్ని పిల్లల చేత నీట్గా చేయించాలి. నెక్స్ట్ సెకండ్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్పాండ్ ఫామ్ని మనం షార్ట్ ఎండెడ్ ఫామ్కి కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఒక స్కూల్లో 240 మంది పిల్లలు ఉన్నారు. కొత్తగా 12 మంది చేరారు. అయితే టోటల్ ఎంతమంది ఉన్నారని కనుక్కోవాలి. ఆన్సర్, ఇంటీరియర్ స్టూడెంట్ 245, న్యూ స్టూడెంట్స్ 12, టోటల్ స్టూడెంట్స్ 257. ఫోర్త్ క్వశ్చన్, ఒక లైబ్రరీలో 509 పుస్తకాలు ఉన్నాయి. కొత్త పుస్తకాలు 11 వచ్చాయి. ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉంటాయో మనం రాయాలి. ఆన్సర్, ఇంటీరియర్ బుక్స్ 509, న్యూ బుక్స్ 11, టోటల్ 520. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 2 సంఖ్యలు కూడితే 400 రావాలి. అది ఎక్కడుందో మనం కనిపెట్టాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5, ఫస్ట్ వన్, రైట్ ద సూటబుల్ నెంబర్స్ ఇన్ బాక్సెస్. ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చాడు. ఆ మిస్సింగ్ నెంబర్స్కి ఆన్సర్కి సరిపోయే విధంగా మనం సెట్ చేసి రాయాలి. సెకండ్ క్వశ్చన్, యశ్వంత్ వద్ద 315 రూపాయలు ఉన్నాయి. తర్వాత వాళ్ళమ్మ 250 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు యశ్వంత్ వద్ద మొత్తం ఎన్ని రూపాయలు ఉంటాయో రాయాలి. ఆన్సర్, యశ్వంత్ హ్యాస్ టోటల్ మనీ started with 350, mother gave 250, total 565. నెక్స్ట్
థర్డ్ వన్ మనకి ఇక్కడ 2 అడిషన్స్ ఇచ్చాడు. ఆ అడిషన్స్ యొక్క ఆన్సర్ని కంపేర్ చేసి ఆన్సర్స్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఒక గోడౌన్లో 321 బియ్యం బస్తాలు ఉన్నాయి. మరలా 123 బ్యాగుల్ని యాడ్ చేశారు. ఇప్పుడు గోడౌన్లో మొత్తం ఎన్ని బ్యాగ్స్ ఉంటాయి? ఆన్సర్ ఇండియన్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ 321, బ్యాగ్స్ యాడెడ్ 123, టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ రెండింటిని అడిషన్ చేస్తే 444. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 6. ఇక్కడ ఇచ్చిన అడిషన్స్ని పిల్లల చేత నీట్గా చేయించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ మనకి అడిషన్ ఇచ్చాడు. ఆ అడిషన్కి ఆన్సర్ 728 అని ఇచ్చాడు. అది కరెక్టా కాదా అని మనం చెక్ చేసి ఆన్సర్ని రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన 4 నెంబర్లలో 2 సంఖ్యలు మొత్తం 1000 కంటే ఎక్కువ ఉంటుందండి. ఆ 2 సంఖ్యలు ఏవో మనం రాయాలి. ఆ 2 కాదు, ఇంకా ఎక్కువ కూడా ఆన్సర్స్ వస్తాయి, అవి కూడా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్. 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ 999, 3 డిజిట్ స్మాల్ నెంబర్ 99. ఈ రెండింటిని అడిషన్ చేస్తే మనకు ఆన్సర్ ఏ వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 7. ఎస్టిమేట్ ద సమ్స్ అరౌండింగ్ ఈచ్ నెంబర్ టు ద నియరెస్ట్ 100. కింద ఇచ్చిన నెంబర్స్ని అడిషన్ చేసి నియరెస్ట్ 100స్కి మనం రాయాలి. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం ఎస్టిమేషన్ వేయాలి. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకూడదు. ఎస్టిమేషన్ చేసి మనం అది ఎంత వస్తుందో ఊహించి రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్లో కూడా మనము ఆన్సర్ని ఎస్టిమేషన్ వేయాలి, ఊహించాలి. 398, 162 ఎంత అవుతుందో ఊరికే వేళ్లతో లెక్కేసుకొని ఎస్టిమేషన్ వేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఒక అడిషన్ ఇచ్చాడు. అడిషన్ ఒక విద్యార్థి సాల్వ్ చేసి 1400 అని రాశాడు. ఇది కరెక్టే కాదా అని మనం చెక్ చేసి ఆన్సర్ని రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 3 అంకెల సంఖ్యల మొత్తం 1000 అయ్యే విధంగా మనం ఆన్సర్ని రాయాలి. 3 అంకెల సంఖ్యలు అంటే 500 ఈక్వల్ టు 1000 అవుతుంది. సెల్ఫ్ అసెస్మెంట్. ఫస్ట్ వన్, డూ ద అడిషన్స్. అక్కడ ఇచ్చిన అడిషన్స్ని నీట్గా చేయాలి. సెకండ్ క్వశ్చన్. 378 guavas, 295 oranges, 412 mangoes. How many fruits are there in total? ఆ మూడింటిని మనం కింద వేసుకొని టోటల్ని చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఒక షాప్లో 365 రైస్ బ్యాగ్ని సెల్ చేశారు. ఇంకా రిమైనింగ్ 435 ఉన్నాయి. మొత్తం టోటల్ ఎంత అడిగారు. ఆ రెండింటిని అడిషన్ చేస్తే మనకు ఆ షాప్లో మొత్తం ఫస్ట్ ఎన్ని రైస్ బ్యాగ్స్ ఉన్నాయి మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్. మార్క్ ఏ వర్డ్ ప్రాబ్లం యూజింగ్ 245 ప్లస్ 375. దీన్ని ఉపయోగించి మనం ఒక ప్రశ్నను తయారు చేయాలి. ఫిఫ్త్ వన్. 276 ప్లస్ 489 అడిషన్ చేసి నియరెస్ట్ 100కి మనము చేస్తే ఆన్సర్ సి వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ మిస్ అయిన నెంబర్స్ని మనం ఆన్సర్కి కరెక్ట్గా వచ్చే విధంగా ఫిల్ చేసి రాయాలి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఒక పాఠశాలలో 450 kg రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. తర్వాత 275 రైస్ బ్యాగ్స్ని సప్లై చేశారు. టోటల్గా 725 kgs అయ్యాయి. దీన్ని మనము గణిత రూపంలో రాయాలి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. కొమరయ్య సోల్డ్ 123 pods on Wednesday and 207 pods on Thursday. How many pods he sold in 2 days? ఈ రెండింటిని మనం అడిషన్ చేసి ఆన్సర్ని రాయాలి. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. కింద ఇచ్చిన ఆప్షన్స్ని నియరెస్ట్ 100కి చేసి మనం ఆన్సర్ని సర్కిల్ చేయాలి.